ఇప్పటికైతే కనుక ఇంకా ఇప్పటికి ఏ వీటిలో ఏమీ కాలేదు. ఇప్పటికి పరిస్థితి 50% కూడా ఓటింగ్ పర్సెంట్ పడలేని ఇంకా నమోదు కాని పరిస్థితి. ఇంకా రానున్న సాయంత్రం మధ్యాహ్నం మనం సమయం చూసుకుంటే కనుక అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. గతంలో కూడా చాలా చోట్ల కూడా ఇలాంటి సంఘటనలు జరిగిన పరిస్థితి. రాయలసీమ పూర్తిగా చూసుకుంటే కనుక ఇక్కడ సీఎం కడపలో అయితే కనుక సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కావడము, అదేవిధంగా ఆయన సీఎం గా ఉండడం కూడా ఇక్కడ తెలుసుకున్న పరిస్థితి. రాయలసీమ వ్యాప్తంగా అయితే కనుక ఇప్పటికైతే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగలేదు. ఈవీఎంలు మొరాయించిన పరిస్థితి తప్ప వేరే ఇతర కారణాలు అయితే కనుక చోటు చేసుకోలేదు. ఇంకా కొంచెం టైం లేట్ అయ్యే కొద్దీ ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతోనే పూర్తిగా కొన్ని పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఈసీ అధికారులు అయితే కనుక పూర్తి బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఆర్లగడ్డ కావచ్చు, మరే విధంగా పత్తికొండ కావచ్చు, అదేవిధంగా మంత్రాలయము, ఎమ్గనూరు ఇలాంటి ప్రాంతాల్లో కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే ఈసీ అధికారులు అయితే చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సార్ మరొక విషయం, ఉత్తరాంధ్ర ప్రాంతం అవనివ్వండి లేకపోతే కోస్తా ప్రాంతం అవనివ్వండి, ఈ ప్రాంతాల్లో పెద్దగా టెంపరేచర్స్ కంపేర్ చేసుకుంటే సీమ కంటా తక్కువగా ఉన్నాయని. ఇప్పుడు అక్కడ ఉన్న టెంపరేచర్ ఏంటి? ఓటర్లు అందరూ కూడా ఎండలకు కూడా భయపడకుండా వచ్చి ఓటేసే పరిస్థితి ఉందా సార్? ఇక్కడ ప్రస్తుతానికైతే కనుక ప్రస్తుత వాతావరణానికి సంబంధించి అయితే కనుక రాత్రి ఉదయం 3 గంటల నుంచి అయితే వర్షం పడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం 6 గంటల వరకు కూడా వర్షం పడుతున్న పరిస్థితి కర్నూలు జిల్లాలో. ఇప్పుడైతే కనుక చల్ల వాతావరణంలోనే ఓటు హక్కు వినియోగిస్తున్నారు. ఇప్పటికైతే ఎండ తీవ్రత అయితే అధికంగా లేని పరిస్థితి కనిపిస్తుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మస్తాను. వరుణుడు కరుణించాడు కర్నూలుని. సో ప్రశాంతమైన వాతావరణంలో ఒక కూల్ వెదర్లో అక్కడ ఓట్లు వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పోలింగ్ శాతం పెరిచే అవకాశం ఉంటుంది. మరొక కీలక నియోజకవర్గానికి వెళ్దాం జ్యోతి. మంగళగిరి ఈసారి చాలా మంది దృష్టి పిఠాపురం, మంగళగిరి. ఓకే, కుప్పం, పులివెందుల అన్నది వాళ్ళ కంచుకోటలు, అంత ఈజీ కాదు వాటిని గెలుచుకోవడం అన్నది. కానీ మంగళగిరిలో గతంలో లోకేష్ ఓడిపోవడం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండడం, ఆయన గతంలో 2 చోట్ల ఓడిపోవడం. సో ఈసారి కూడా ఖచ్చితంగా ఆయన ఓడించాలని. మంగళగిరిలో పోలింగ్ శాతం ఎంత అయింది, అక్కడ పరిస్థితులు ఏంటి, మరి ప్రశాంతంగా అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయా, ఏవైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా? మా ప్రతినిధి అనిల్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. అనిల్, మంగళగిరిలో పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ వర్మ గారు. మంగళగిరి పరిస్థితి ఇక్కడ మొత్తం రాజధాని ప్రాంతంలో నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేయడం జరిగింది. ఇక్కడ మురుగుడు లావణ్య వైసీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ మంగళగిరిలో ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ఓటింగ్ సాగుతుందని చెప్పుకోవచ్చు. మంగళగిరి మొత్తం కూడా ఇప్పటి వరకు 12% ఓటు నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా మంగళగిరి ప్రాంతానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటుందని మనం స్వయంగా చూస్తున్నాం. అయితే మంగళగిరిలో ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తున్నప్పటికీ మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ కి అంటే సైకిల్ గుర్తుకి కూడా ఓటేసి వాళ్ళ దంపతులు కూడా అక్కడ నుంచి పిఠాపురం వెళ్ళడం జరిగింది. అయితే మంగళగిరిలో రసవత్తమైన పోటీ నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ బెట్టింగ్లు కూడా అలానే ఉన్నాయి. అధికార యంత్రాంగం మాత్రం వాటిని పట్టించుకోలేదు. ఎందుకంటే మంగళగిరిలో గతంలో ఆలా రామకృష్ణారెడ్డి మీద నారా లోకేష్ ఓడిపోవడం, ఇప్పుడు గెలుస్తామని ఆయన మొదటి నుంచి చెప్పడం, ఇక్కడ మురుగుడు లావణ్య అంటే రాజకీయ కుటుంబానికి సంబంధించిన మురుగుడు లావణ్యాన్ని తెరపైకి జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం, ఇవన్నిటి కలిసి ఇక్కడైతే మాత్రం ప్రశాంతమైన వాతావరణం మాత్రం మంగళగిరిలో ఓటు హక్కు ప్రజలు వినియోగించుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మంగళగిరిలో ఇప్పటికే భారీ బందోబస్తు నడవనే ఎన్నికలు జరుగుతున్నాయి. అలానే మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటికే నారా లోకేష్ తో పాటు నారా చంద్రబాబు కుటుంబ సమేతంగా వచ్చి కూడా ఓట్లు వేయడం జరిగింది. ఇక్కడ ప్రముఖులందరూ కూడా ఇక్కడే ఈ మంగళగిరి పైన దృష్టి సారించారు. ఎందుకంటే ఒక మహిళ పోటీ చేసిన వైసీపీ నుంచి ఇటు నారా లోకేష్ టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా పోటీలో ఉండడం నేపథ్యంలోనే ఇది ఒక చర్చాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు వర్మ గారు. ఓకే, అక్కడ ఉన్న టెంపరేచర్స్ ఏ రకంగా ఉన్నాయి? ఈవీఎంలు సజావుగా పనిచేస్తున్నాయా? ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందా? అక్కడ ఏదో జరగబోతుంది అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంటే ఉదయం 10 గంటల వరకు కూడా చల్లటి వాతావరణం. ఎందుకంటే నిన్న వర్షం పడడంతో ఈ వాతావరణం కూడా మార్పులు చెందింది. అంటే చల్లగా ఉంది 10 గంటలకి. ఇప్పుడు మాత్రం ఉష్ణోగ్రత గంటకి పెరుగుతూ వస్తుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ అధికార యంత్రాంగం టెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది. టెంట్లో నిలబడి ఓట్లు వేసుకునే సదుపాయం